దీంట్లో నాకు వాస్తవానికి ఈశ్వరన్న ఫోన్ చేసి పిలిచినప్పుడు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. అన్నకి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆలోచన ఇక్కడ పుట్టినరోజు చేసుకోవాలని చెప్పింది. పుస్తకం అన్నాడు, ఏం పుస్తకం కూడా నేను వినలేదు, కానీ ఏదో ఒక ఆసక్తి అనిపించింది. తప్పకుండా పుస్తకం అన్నాడు కాబట్టి పోదాము అని, లేకపోతే ఫోన్లోనే చెప్పేవాళ్ళు. కానీ నేను అన్నకు అభినందన తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ పుస్తకంలో అది కొంతమందికి కేవలం ఈశ్వరన్న ప్రస్థానమే అనిపిస్తుందేం కానీ దాంట్లో మనం చూడాల్సింది ప్రధానంగా తెలంగాణలో ఏ పరిస్థితులు ఉండే, ఎటువంటి ప్రతికూల పరిస్థితులలో ప్రజలు ఎదగాల్సిన అవసరం, ఎదగటానికి పోరాటం చేయాల్సిన అవసరం ఎట్లా ఉండే అనే విషయాల్ని తర్వాత తరానికి అందించడానికి జరిగిన ఒక ప్రయత్నంగా నేను భావిస్తాను. దాంట్లో చెప్పకనే అద్భుతమైన పోరాటాలని, పోరాట రూపాలని, ఒక పిల్ల గుడ్డు నుంచి బయటికి రావడానికి పడే ప్రయత్నాన్ని, తెలంగాణలో ఒక మనిషి ఎదగటానికి చేసే ఒక ప్రయత్నాన్ని దాంట్లో మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఎందుకో తెలంగాణలో మనకు ఒక అలవాటు వచ్చింది. బహుశా అది 60 సంవత్సరాల ఆ పరిస్థితుల ప్రభావమో, లేదా అంతకుముందు మనకు చదివే లేకపోవడమో, మనం చాలా సాహసాలు చేస్తాం. తెలంగాణ అనగానే సాహసాలకు మారుపేరు అని చాలామంది మాట్లాడుకుంటారు. మనం సాహసాల్ని సమాజం కొరకు చేస్తూ ఉన్నాం, ఇతరుల కొరకు చేస్తున్నాం. కానీ మనది మనం చెప్పుకునే, మనది మనం రాసుకునే సాహసాన్ని ఎవరం కూడా చేయలేకపోతున్నాం. ఆ పని చేసినందుకు నేను ముందుగా ఈశ్వరునికి అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఎందుకో మన నాయకుల్ని మనం కీర్తించుకోవడం, మన నాయకుల్ని చరిత్రని సంక్షిప్తం చేసుకోవడంలో మనం బాగా వెనుకబడం, మిగతా ప్రాంతాలతో పోల్చుకున్నప్పుడు దాని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. మనని మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందరో మహానుభావులు తెలంగాణలో ఊరు, ఒక్కొక్క ఊరు తీస్తే ప్రతి ఊరికి ఒకరు ఉన్నారు. భారతదేశంలోనే అత్యంత అద్భుతమైన పోరాటం చేసి దాని నుంచి ఒక చైతన్యాన్ని పొందిన ప్రాంతం మనం తెలంగాణ. కానీ ఈ తెలంగాణలో 60 సంవత్సరాల పరిస్థితులు మనకు మనమే భయపడేటట్లు, మనకు మనమే దాచుకునేటట్లు చేసినాయి. ఆ తర్వాత ఒక్కొక్కరి చరిత్రను తీస్తున్నాం, రాస్తున్నాం, నిక్షిప్తం చేస్తున్నాం, ప్రపంచానికి చెప్తున్నాం. మళ్ళీ వాళ్ళ ఈశ్వరన్న ఈ సాహసం చేసినందుకు తప్పకుండా ఈశ్వరన్నను మనం అందరం అభినందించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈశ్వరన్నలాగా మిగతా వాళ్ళు కూడా ఆ ప్రయత్నాన్ని కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో నిజమే అన్న చెప్పిండు, ఒకరిద్దరు మిత్రులు కూడా చెప్పాను. నిజమే, ఒక చరిత్రను రాసి పెడితే దాన్ని అక్షర రూపంలోకి తీసుకొస్తే తప్పకుండా ఎక్కడో ఒక చోట దాని పని చేస్తుంది. ఎందుకంటే బహుశా నాకు తెలిసి వేదిక మీద ఉన్న చాలామంది మిత్రులు ఏదో ఒక పుస్తకాన్ని చదవడం ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఆనాటి సామాజిక పరిస్థితులకు వాటిని ఎదుర్కోవడానికి బయటకు వచ్చిన వారు. ఆ రకంగా ఎక్కడిదో పుస్తకం, మనకు తెలియని పుస్తకం మన చేతికి వస్తుంది. ఆ పుస్తకం మనకు ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుంది. అట్లా అనేక మందికి ఆ అనుభవాలు. సరే, ఇవాళ ఉన్న కొత్త తరం మీద కొన్ని సందేహాలు కొంతమందికి ఉన్నాయి. ఏమున్నప్పటికీ కూడా తప్పకుండా ఇటువంటివి కేవలం ఒక వ్యక్తుల చరిత్రను అదేదో దెబ్బగొట్టుకోవడం ఇంకోటో కాదు. ఆ రూపంలో ఆనాటి సామాజిక పరిస్థితుల్ని, ఆనాటి పోరాట రూపాల్ని నిక్షిప్తం చేయడమే తప్ప ఇంకొకటి కాదు. తప్పకుండా ఇవాళ ఇంత మంచి కార్యక్రమాన్ని హైదరాబాద్లో పెట్టడం అనేది కూడా చాలా అభినందనీయం. ఇది ఎక్కడనో అన్న గోదావరిలో ఇంకొనో చోట పెట్టుకుంటే మేమందరం మిస్ అయ్యేవాళ్ళం, అక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదు. హైదరాబాద్లోనే ఇది పెట్టడం కూడా ఒక మంచి ఆలోచన, ఒక మంచి ధైర్యం, ఒక సాహసం. తప్పకుండా ఇట్లాంటివి కొనసాగాలని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇట్లాంటి ఒక కార్యక్రమానికి ఇక్కడ రూపకల్పన చేసినందుకు ఈశ్వరునకు మరొకసారి అభినందన తెలియజేస్తూ
మరొకసారి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు.